నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాట్ వే న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కమిషనరేట్ పోలీస్ కార్యాలయంలో ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు. ఏఐటీసీ గట్టయ్యకి ఆర్థిక సహాయం అందించిన రిటైర్డ్ ఉద్యోగి. భావితరాలకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితం ఆదర్శప్రాయంగా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్. మురుగునీటి శుద్ధి కేంద్రం పనులను పరిశీలించిన సిఐటియు బృందం. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను యావత్ ప్రపంచానికి చాటి చెప్పి ప్రత్యేక రాష్ట్ర సాధనకు జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని ఇన్ఛార్జి అడ్మిన్ మల్లారెడ్డి ఏసీపీ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికారులు, పోలీసు సిబ్బంది ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటం వద్ద పూలను ఉంచి తమ నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్ గౌడ్, భీమేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, దామోదర్, మల్లేశం, వామన్ మూర్తి, సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, సందీప్, సంధ్య, సిసి హరీష్, సిపిఓ సిబ్బంది, వింగ్స్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు వై గట్టయ్యకు ఆర్జే3 ఏరియాలో పనిచేసి పదవీ విరమణ చెందిన ఏఐటీసీ కార్యకర్త ఒకరు ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి వైవీరావు ద్వారా 10,000 రూపాయలు తనకు ఆర్థిక సహాయం చేసిన కార్యకర్తకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం, బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్, సిపిఐ రామగిరి మండల కార్యదర్శి జూపాక రామచందర్, ఏఐటీసీ ఆర్జే3 నాయకులు మొండయ్యతో పాటు ఏఐటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గట్టయ్య గారికి ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఫోన్ చేస్తే కరెక్టే ఆరోగ్యం బాగాలేదు భయ్, హైదరాబాద్ కూడా పోయి వచ్చిండని చెబితే అతను ఏమన్నాడంటే దిగిపోయింది ఆల్రెడీ. అన్నా నేను ఒక 10,000 ఇస్తా సార్కి, మీరు తీసుకుపోయండి, నా పేరు చెప్పకండి, నా పేరే చెప్పద్దు, మీరైతే సార్కి అయితే ఇవ్వండి, ఎందుకంటే సార్ చాలా మంచోడు, సార్ నాకు ఎన్నో పనులు చేసిండు అని చెబుతూ ఆయన ఇక్కడ లేడు, గోరకాన లేడు, బయట ఉన్నాడు అని నాకు వాట్సాప్ కొట్టిండు. ఒక 10,000 కొట్టి సార్కి ఇవ్వన్నా అంటే సరే అని చెప్పి ఇప్పుడు ఆయన పేరు కూడా చెప్పొద్దు అన్నాడు. కాబట్టి ఆ పేరు కూడా చెప్తే నేను సార్కి మన కార్యకర్త విరాళం ఆరోగ్యం బాధ కాబట్టి సార్కి కోసం అంతే పేరు కూడా చెప్పొద్దానని అంటే అసలు వైద్యరావు ద్వారా 10,000 రూపాయలు నా ఆరోగ్య పంపించడం జరిగింది. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. భావితరాలకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితం ఆదర్శప్రాయంగా నిలుస్తుందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో జీఎంతో పాటు జీఎం కార్యాలయ సిబ్బంది పాల్గొని జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన మహనీయులు జయశంకర్ సార్ అని కొనియాడారు. జయశంకర్ సార్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు భాగాన నిలబడంలో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో SO2 GM
ఆంజనేయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, సీఎంఓఐ ప్రతినిధి క్రాంతి కుమార్, ఏఐటీసీ ప్రతినిధి రాజు, సీనియర్ పిఓ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. చూడలేదు స్వాతంత్ర పోరాటాన్ని మనలో చాలా మంది చూడలేదు, కానీ మనలో చాలా మంది తెలంగాణ పోరాటాన్ని చూసారు. సో స్వాతంత్ర పోరాటం ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. అట్లా ఒక 4 ఏండ్ల పసికందు నుంచి 80 ఏండ్లు కాటికి కాచుకున్న వృద్ధుల దాకా ప్రతి రంగంలోనూ మనం చూసాం మన కళ్ళ ముందు. తెలంగాణ పోరాటం అనేది ఎట్లా అయింది, దానికి వెన్నెముక ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పాలి. అట్లనే తెలంగాణ ఇందాక కూడా మిత్రులు చెప్పారు, చక్కగా చెప్పారు, శ్రీ రమేష్ గారు కానీ, దేవాచారి గారు కానీ, మిగిలిన భక్తులు కానీ. తెలంగాణకు జాతిపిత ఎట్లయితే ఉందో, తెలంగాణకు జాతిపిత అంటే జయశంకర్ సార్ని మనం వర్ణించవచ్చు, వారిని ఊహించవచ్చు. ఆ రకంగా చేశారు. ఆయన ఒక్క మాటలో ఆయన అన్న ఒక నినాదం ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏమనంటే ఆయన అనేవాళ్ళట, అబ్తో ఏకీ ఖాయిష్ హై, అబ్తో ఏకీ ఖాయిష్ హై, బస్ తెలంగాణకు దేఖనా और मर जाना. అంటే ఒక మన కళ్ళ ముందున్న ఒక వ్యక్తి తెలంగాణ నేను చూస్తే చాలు ఇక వర్ణించవచ్చు అని నేను చెప్పినంటే దేనికోసం ఆయన జీవించారు, దేనికోసం ఆయన బతికారు, ఆయన ఏది శ్వాసగా బతికారు అనే దానికి ఇది మంచు తునక. అట్లనే ఆ జీవితాంతా కూడా వివాహం చేసుకోకుండా ఇదే యొక్క సాధన కోసము ఒక వ్యక్తి తన యొక్క ప్రతిరోజు ప్రతి శ్వాస ఎట్లయితే ఉన్నారో అనే దానికి అది మరొక ఉదాహరణ. ఈ రకంగా మనందరి యొక్క తెలంగాణ వాసులు, అట్లే ముందు వచ్చే తెలంగాణ అందరి తరాలకు కూడా శ్రీ జయశంకర్ సార్ అనేది ఆదర్శంగా మన మనసులలో తెలంగాణ ఉన్నన్ని రోజులు కూడా ఆమరణీయం ఉంటుంది. వారి యొక్క జీవితము అదొక వారి యొక్క జీవితము ఒక ఉదాహరణను ఎప్పటికీ ఉండిపోతుంది మన తెలంగాణ వాసులందరి యొక్క మనసులలో, జీవితాలలో. సో వారి జీవితాన్ని మనందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము వారి గోదావరికని పారిశ్రామిక ప్రాంతం మురుగునీరు అంతా గోదావరి నదిలో కలిసి కలుషితమై తిరిగి కార్మిక కుటుంబాలకు సప్లై అవుతోందని, కార్మికులు వారి కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలవుతున్నారని, స్వచ్ఛమైన తాగునీరు కోసం పెద్ద ఎత్తున 3 సంవత్సరాల నుంచి కార్మికుల ఆందోళన, సిఐటియు పోరాటం చేసిన ఫలితంగా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో 10 కోట్ల రూపాయలతో ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు, 10 కోట్ల రూపాయలతో వ్యాధి నిర్ధారణ, ఆధునిక పరికరాలతో సింగరేణి హాస్పిటల్ అభివృద్ధి చేస్తున్నారని, 20 కోట్ల రూపాయలతో గ్రావిటీ ఫిల్టర్ బెడ్ నిర్మాణం జరుగుతుందని, 2-3 నెలల్లో త్రాగునీరు అందుబాటులోకి రానుందని, 17 కోట్ల రూపాయలతో జీడీకే 2.2A ఇంక్లైన్ వద్ద మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, ఈ నెల చివరిలో ప్రారంభానికి సిద్ధమవుతున్న సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్ బలరాం గారికి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తుమ్మల రాజారెడ్డి అన్నారు. ఈ పారిశ్రామిక ప్రాంతమంతా గాలి, నీళ్లు, దుమ్ము, ధూళితో పొల్యూషన్ ప్రాంతంగా మారిందన్నారు. కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తే హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గుతాయని, కార్మికులు ఆరోగ్యంగా ఉంటే సింగరేణి సంస్థ అభివృద్ధి పథంలో ముందుకెళ్లే అవకాశాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, దాసరి సురేష్, అనబోయిన శంకర్, సానం రవి, ఈద వెంకటేశ్వర్లు, పెరుమాళ్ల శ్రీనివాస్, తిప్పారపు రాజు, జనార్దన్ రెడ్డి, పెద్దపల్లి శశికిరణ్, రాజ్ కుమార్, శివరామకృష్ణ, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలోని అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర జయంతి, గుమ్మడి విఠలరావు వర్ధంతిని అంతర్గాం తహసీల్దార్ తోము రవీందర్ పటేల్ నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్గాం తహసీల్దార్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు తోము రవీందర్ పటేల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం రావడం కోసం అన్ని సంఘాల సంబంధిత ప్రభుత్వ, ప్రైవేటు అధికారులను ఒక్కతాటికి తెచ్చి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా అహర్నిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కష్టపడినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని చెప్పుకోవచ్చని, అందుకే ఆయన జ్ఞాపకాలు, ఆయన చేసిన త్యాగాలు మరువలేనివని అన్నారు. అలాగే విఠలరావు గద్దర్ వర్ధంతి పురస్కరించుకుని వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తూ మాట్లాడుతూ, తన గొంతుకను గళం పెట్టి ప్రజల సమస్యలను పాటల రూపంలో ఆడుకుంటూ తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన యోధుడు విఠలరావు గద్దర్ మనకు దూరం కావడం చాలా దురదృష్టకరమని
ఆయన చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించడం జరిగిందని అంతర్గాం తహసీల్దార్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు తోము రవీందర్ పటేల్ తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు తోము రవీందర్ పటేల్, గిరిధర్లు, శ్రీమన రమేష్, రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాము. అందులో భాగంగా అంతర్గాం మండలం హెడ్క్వార్టర్స్లో గల తహసీల్దార్ కార్యాలయం కూడా తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ప్రజల సమక్షంలో ఈ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ సాధించే విషయంలో వారి యొక్క మేధస్సు, వారి యొక్క సలహాలు చాలా ఉపయోగకరమైనవి. అందులో వారి యొక్క పాత్ర అనేది కీలకమైనది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 6 ఆగస్టు నాడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి మనందరం కూడా ఎప్పటికీ జీవితాంతం తెలంగాణ సాధించిన ముఖ్య వ్యక్తులలో వారొకరు కాబట్టి వారికి కృతజ్ఞతా భావంతో ఉండి వారి యొక్క ఆలోచన ధోరణిని మనం సమాజంలో ఇంప్లిమెంట్ చేస్తూ మన రాష్ట్ర అభివృద్ధికి, మన మండలం కానీ జిల్లా కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ మనందరం దోహదపడాలని, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ, ముఖ్యంగా ఉద్యోగులు వారి బాధ్యతలు వారు గుర్తిస్తూ, ప్రజలు కూడా ఉద్యోగులతోని సక్రమంగా ప్రవర్తిస్తూ వారి సమస్యలను ఉద్యోగులకు అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేందుకు ప్రయత్నం చేయాలని, ఉద్యోగుల సంఘ నాయకునిగా, ఒక టీజోస్ అధ్యక్షునిగా నేను కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. మరికొద్ది రోజుల్లో పదవి విరమణ చేయబోతున్న ఓ జిల్లా అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ ట్రాప్లో పడ్డాడు. జగిత్యాల జిల్లాలో జరిగిన ఘటన వివరాలు. జిల్లా రవాణా శాఖ అధికారి భద్రునాయక్ ఈ నెల 31న రిటైర్మెంట్ కాబోతున్నారు. అయితే పట్టుకున్న జేసీబీని విడిచిపెట్టేందుకు శశిధర్ అనే వ్యక్తి అధికారిని ఆశ్రయించాడు. ఇద్దరి మధ్య చివరకు 22,000 రూపాయలు లంచంగా తీసుకునేందుకు డీటీఓ అంగీకారం చేసుకున్నాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా బుధవారం జగిత్యాల రవాణా శాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. డీటీఓ వద్ద లభించిన 22,000 రూపాయలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి, గుమ్మడి విఠలరావు గద్దర వర్ధంతిని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాడ నారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రావడం కోసం అన్ని సంఘాల సంబంధిత ప్రభుత్వ, ప్రైవేటు అధికారులను ఒక్క పార్టీకి తెచ్చి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు కూడా అహర్నిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కష్టపడినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని చెప్పుకోవచ్చని, అందుకే ఆయన జ్ఞాపకాలు, ఆయన చేసిన త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. అలాగే విఠలరావు వర్ధంతి పురస్కరించుకొని వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తూ మాట్లాడుతూ తన గొంతుకను కళం పెట్టి ప్రజల సమస్యలను పాటల రూపంలో ఆడుకుంటూ తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన యోధుడు విఠలరావు గద్దర్ మనకు దూరం కావడం చాలా దురదృష్టకరమని, ఆయన చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించడం జరిగిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి, ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు గోషిక తిరుపతి, అర్షణపల్లి రాజు, తాజా మాజీ సర్పంచులు గోలివాడ తాజా మాజీ సర్పంచ్ ధరణి రాజేష్, కొల్లూరి సత్య సతీష్, తెలంగాణ ఉద్యమకారులు పెంటకుంట శివ, గాదం శివ మధు, నాయకులు జంగంపల్లి రాజు, కొత్త రవి, భూమేష్, శేఖర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఈరోజు అంతర్గాం మండల కేంద్రంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరియు గద్దర్ గారి 3వ వర్ధంతి సందర్భంగా వారు కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మరి వాడవాడల పాటలు పాడుకుంటూ తెలంగాణ రావాలి అని చెప్పి మన గాన పద్యాలతో ప్రజలకు విన్నవించి అందరికీ తెలియజేసి తెలంగాణ ఉద్యమంలో 69లో కానీ మరియు మలిదశ ఉద్యమంలో కానీ వారు చేసిన పోరాటం గద్దర్ గారు కూడా వారి వర్ధంతి 3వ వర్ధంతి సందర్భంగా వారికి కూడా మేము పాదాభివందనం చేస్తూ వారికి పుష్పాంజలి చేస్తున్నాం. మరి జయశంకర్ గారు కూడా పిహెచ్డి చేసి వారు ఇంకా 69లో ఉద్యమం చేసారు.
మరి మలిదశ ఉద్యమంలో కూడా కేసీఆర్తో సలహాదారుగా ఉండి ఆయన అంతకుముందు కూడా ఒక ప్రొఫెసర్గా, ఒక ప్రిన్సిపల్గా, రిజిస్టర్గా, తర్వాత వైస్ ఛాన్సలర్గా కాకతీయ యూనివర్సిటీ ఛాన్సలర్గా కూడా నిర్వర్తించడం జరిగింది. వారు కూడా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని వారి జయంతి వర్ధంతిని ఇవాళ మండల కేంద్రంలో దిగ్విజయంగా చేస్తున్న సందర్భంగా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అసలే వర్షాకాలం, ఆపై పారిశుధ్య సమస్య అంతకంతకు పెరగడంతో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నారని రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగనూరి సుమలత రాజు ఆరోపించారు. ఇదే క్రమంలో కేసీఆర్ కాలనీకి చెందిన చింతల రాజు అనే 10వ తరగతి విద్యార్థి గత 3 రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతూ అనారోగ్యానికి గురై మరణించాడని సుమలత పేర్కొంది. అస్తవ్యస్తంగా ఉన్న పారిశుధ్య విషయంలో పలుమార్లు జిల్లా అదనపు కలెక్టర్ మరియు ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలక ప్రభుత్వానికి చెందిన నాయకులకే అధికారులు వత్తాసు పలుకుతున్నారని పేర్కొన్నారు. సమస్య జటిలంగా ఉన్నదనే విషయంలో ఇటీవల ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించినప్పటికీ అధికారుల్లో కనీస చలనం లేకుండా పోతోందని పేర్కొన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న 10వ తరగతి విద్యార్థి రాజు మరణించడంతో కేసీఆర్ కాలనీ వాసులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. పాలక ప్రభుత్వానికి చెందిన నాయకులకే పనులు చేసినప్పటికీ ప్రజల ప్రాణాలు పోయేంత వరకు చూసుకుంటూ ఉండడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ప్రజాధనంతో పనులు చేయవలసిన అధికారులే నిర్లక్ష్యం చేస్తే ఆ పాపం ఊరికే పోతని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారులకు కనీస ఇంగిత జ్ఞానం ఉండాలని జనాలు దుమ్మెత్తిపోస్తున్నారని ఆమె పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ ధర్నా కార్యక్రమంలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని కోరుతూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జరిగిన ధర్నా కార్యక్రమంలో కార్మిక పరిశ్రమల మరియు మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు అనుమాస శ్రీనివాస్, జీన్స్, డిఆర్యూసీసీ మెంబర్ ఎస్సీ రైల్వే బాసర్ల సురేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కళను కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిందని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్, కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ అన్వర్లు అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బుధవారం కమాన్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ అన్వర్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కర్రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్ రామ్మూర్తి, మల్యాల తిరుపతి, దాసరి గట్టయ్య, అబ్దుల్ రఫీక్, బొంపల్లి రాజయ్య, బొల్లపల్లి శంకర్ గౌడ్, కిషన్ రెడ్డి, అనవేన లక్ష్మీరాజం, పిల్లి శేఖర్, కుక్క రవి, గడ్డం బాపు, ఎరుకల బాపురావు, తీగల సమ్మయ్య, బోనాల సత్యం, రామస్వామి, గెల్లి లింగయ్య, చాట్ల గట్టయ్య, మల్యాల మహేష్, రఫీక్, సౌహెల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంథని నియోజకవర్గంలోని కమాన్పూర్ మండలంలో నూతనంగా ఎన్నుకోబడ్డ సోదరుడు, పెద్దలు మండల పార్టీ అధ్యక్షుడు అన్వర్ గారికి మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మండల పార్టీ అధ్యక్షునిగా, కమాన్పూర్ మండల పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డ తర్వాత మొట్టమొదటి ప్రోగ్రాంగా పెద్దలు జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మండల పార్టీ అధ్యక్షుడు అన్వర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెద్దలు ఫ్యాక్స్ చైర్మన్ భాస్కరన్న గారు, అలాగే నూతనంగా ఎన్నుకోబడ్డ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పెద్దలు గట్టన్న గారు, అలాగే సోదరుడు రఫీక్ గారు, కమాన్పూర్ ఉమ్మడి మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యులు పెద్దలు ఎల్ల శశిరేఖ రామూర్తి గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ గారు, అలాగే కాళేశ్వర దేవస్థాన కమిటీ మెంబర్, ఉత్సవ కమిటీ మెంబర్గా మొన్ననే ఎన్నుకోబడ్డ రాజన్న గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున
హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మొదటి కార్యక్రమంతో ప్రారంభం ఎలాగైతే చేశారో పెద్దలు అన్వర్ గారు రాబోయే రోజుల్లో కమాన్పూర్ మండలంలోని ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీని పెద్దలు శ్రీధర్ బాబు గారి ఆలోచన మేరకు శ్రీధర్ బాబు గారు ఏదైతే మంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి పైన శ్రద్ధ ఏదైతే ఉందో వారి ఆలోచనకు అనుగుణంగా అన్వర్ గారు కూడా కమాన్పూర్ మండలంలో ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి పనులను అవసరాన్ని బట్టి పెద్దలు శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మండలంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వరకు అన్ని గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా తాను పనిచేయాలని చెప్పని వారికి సూచన చేస్తూ అలాగే పెద్దలు జయశంకర్ సార్ గారు తెలంగాణ సాధించాలని చెప్పనే కళ ఏదైతే తనకుండెనో ఆ కళను సాకారం చేసి మనందరికీ కూడా ఈరోజు తెలంగాణ రావడానికి కొరకు తన కృషి ఎంతో ఉంది. పెద్దలు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పరంగా, రాహుల్ గాంధీ గారు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఏర్పాటు చేసే దిశలో కాంగ్రెస్ పార్టీ కృషి ఏదైతే చేసిందో అందులో భాగంగా జయశంకర్ సార్ గారు కూడా తన వంతు కృషి మరవలేనిది. వారికి జోహర్లు అర్పిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ కూడా పేరు పేరున కమాన్పూర్ మండల కేంద్రంలో గల ప్రసిద్ధ స్వయంభూగా వెలిసిన పుణ్యక్షేత్రం శ్రీ ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం భూదేవి శ్రీదేవిలతో స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు కల్వకుంట్ల వరప్రసాద్ బృందం మంత్రోచ్చారణల మధ్య సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణ వేడుక కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం సందడిగా మారింది. అడిషనల్ కలెక్టర్ వేణుతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఏవో కాంతారెడ్డి భక్తులకు ఏర్పాట్లు చేయించారు. शासनपदे मदाचार्य पुरोगमै सर्वैश्च पूर्वैराचार्यै सत्कृताय सुमङ्गलं सौपन्यवो जागृवान् समिन्दते विष्णोर्यत्परमं पदम् पूर्वाचार्येभ्यो नमः समस्त परिवाराय सर्वदिव्यमङ्गलविग्रहाय श्रीमते नारायणाय नमः श्रीलक्ष्म्यादिवरासं परब्रह्मणे नमः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्रीलक्ष्म्यादिवरासं पदम् देवदेवस्य जगद्गुरुमिनः जगद्रक्षणार्थोदीर्णस्य श्री आदिवराह स्वामिनः परिपूर्ण कृपाकटाक्षसिद्ध्यर्थं श्री भूदेव्याः सह श्री आदिवराह स्वामिनः तिरुकल्याण महोत्सवं कर्तुं मम योग्यता सिद्धिरस्त्वित्तनुगृह्णन्तु भवन्तः समाहितं भवन्तः
ब्रह्माण्डारण्यमण्डले आधारभित्ति श्रीवराह गुरुमानन्द हीरावदात्यस्त विद्यलो परिप्रतिष्ठितस्य अतल विदल सुदल कलादल सादर महादेवानादि सप्तलोकानां वर्णने परिणोमेन भूलोक भुवर्लोक सुवर्लोक मार्लोक सप्तगानां लोभागे महानारायण भैराजराज्ये सदात्र परामण्डल मण्डले गोविन्दा ముందుగా మొదటిసారి ప్రజాని కామ సమృద్ధిగామంటూ భగవంతుడు మంచి సంతానాన్ని మనకు అందించాలి అంటూ మొదటి మారు అక్షర ఆరోపణని, అలానే రెండవసారి శ్రీయోమి కామ సమృద్ధిగామంటూ మంచి సంపదను కూడా అందించాలి అంటూ భగవంతుని ప్రార్థన చేస్తూ రెండవ మారు అక్షర ఆరోపణ చేస్తున్నారు. గోవిందా భగవంతుని ప్రార్థన చేస్తున్నారు. యజ్ఞం అంటే కేవలం ఒక హవనాన్ని ఏర్పాటు చేయడమే కాదు, మంచి పని ఏది చేసినా కూడా అది యజ్ఞమే అంటూ చెబుతూ ఉంటారు. అలా అని మూడవసారి మంచి పనులు చేసేటువంటి గొప్పదైనటువంటి అవకాశాన్ని అందించమంటూ స్వామిని ప్రార్థన చేస్తూ అక్షరారోపణ చేస్తున్నారు. అలానే మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు మరోసారి అవమానం జరిగింది. ఆధార్ కార్డును అప్డేట్ చేయలేదని, ఫ్రీ టికెట్ ఇవ్వడం కుదరదని మార్గ మధ్యలోనే ఆర్టీసీ బస్సు ఆపి ఆడపడుచులను కిందకు దింపేసిన సంఘటన బుధవారం మహింసా నుంచి నిజామాబాద్ వెడుతున్న ఆర్టీసీ బస్సులో చోటు చేసుకుంది. సదరు బస్సు ముస్లిం కండక్టర్ అర్ధాంతరంగా మహిళలను నడి రోడ్డుపైనే దింపేసి అవమానించాడు. దీంతో ఆగ్రహించిన ఆడపడుచులు ఆర్టీసీ బస్సు ఎక్కే ముందే బస్టాండ్లో చెబితే దిగేవారమని, సగం దూరం వచ్చాక దారి మధ్యలో బస్సు ఆపి ఆధార్ కార్డు అప్డేట్ కాలేదని, ఉన్నపాళంగా బస్సులో నుంచి దింపడం మహిళలను అవమానించడమేనని సదరు కండక్టర్తో వాదనకు దిగారు. దీంతో అక్కడున్న వారంతా కండక్టర్కు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా ఎందుకు వినిపించుకోలేదు. చెప్తే తెలుస్తుంది కదా. గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్
టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు అందించాలన్న సంకల్పంతో కోసం జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ ఉద్యమ నాయకునికి ఎన్నుకొని ఉద్యమ కార్యాచరణ రూపొందించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేలా చేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు సాధించే దిశగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించే దిశగా కేసీఆర్ ముందుకు సాగాలని తెలిపారు. జయశంకర్ సార్ కలలుగన్న బంగారు తెలంగాణ సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేశారని అన్నారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నీరుగారుస్తూ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా నీటిని ఎత్తిపోయకుండా రైతుల పొలాలను ఎండబెడుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, మారుతి, కాల్వచర్ల కృష్ణవేణి, బాదే అంజలి, జనగామ కవిత, సరోజిని, గుర్రం పద్మ, కనకలక్ష్మి, సుజాత, పర్లపల్లి రవి, జేవి రాజు, చల్ల రవీందర్ రెడ్డి, కిరణ్ జీ, నీరటి శ్రీనివాస్, వెంకటేష్, పిల్లి రమేష్, గుర్ర రామరాజు, హరికృష్ణ, సత్తు శ్రీనివాస్, శ్రావణ్, చింటూ తదితరులు పాల్గొన్నారు. 60 ఏళ్ల పాటు 6 దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ప్రధాన లక్ష్యమని తన జీవితాన్ని పూర్తిగా ఉద్యమానికి అంకితం చేసి తెలంగాణ ఉద్యమవాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానీయుడు, నిరాడంబరుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 91వ జయంతి సందర్భంగా ఈరోజు ఉద్యమకారులు, పార్టీ నాయకులందరం కూడా ఘనమైనటువంటి వారికి నివాళులు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగినటువంటి యొక్క పోరాటంలో తెలంగాణ భావజాలాన్ని ప్రతి ఇంటింటికి కూడా చేరేటువంటి విధంగా ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. 60 ఏళ్ల ఈ తెలంగాణ సాధన ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే ఈ తెలంగాణ సిద్ధిస్తుంది. వారి నాయకత్వాన్ని ముందు నడిపిద్దామని చెప్పేసి అనేక మంది ఉద్యమకారులతో, మేధావులతో సమావేశాలు ఏర్పాటు చేసి కేసీఆర్ గారిని భుజం తట్టి తప్పకుండా మీరు తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకోవాల్సిందే అని చెప్పేసి వారికి చెప్పి వారిని ముందుండి నడిపించినటువంటి మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇచ్చేటువంటి విధంగా పురికొల్పినటువంటి ఉద్యమ నాయకుడిని, పురికొల్పినటువంటి నాయకుడు మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఈ సమయంలోనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, లేకపోతే మలిదశ ఉద్యమంలో రాకపోతే ఇక తెలంగాణ ఎన్నడూ రాదు అని విద్యార్థి లోకాన్ని, సకల జనులందరినీ కూడా ఒక్కటి చేసినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లపై బీజేపీ స్పష్టంగా ఉంది. బీసీ రిజర్వేషన్ పేరుతో అందులో 10% ముస్లిం రిజర్వేషన్లు పెట్టి డ్రామాలు ఆడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావు ఆరోపించారు. గోదావరిఖని పట్టణానికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కె రామచంద్రరావు బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకులు బల్మూరి అమరేందర్రావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీసీ రిజర్వేషన్ల పేరిట డ్రామాలు ఆడుతోందని, ఆ డ్రామాకు డైరెక్టర్ రాహుల్ గాంధీ, మిగతా వారంతా యాక్టర్లు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టినప్పుడు 10% ముస్లిం బిల్లును పెట్టలేదని, అందుకు బీజేపీలోని 8 మంది ఎమ్మెల్యేలు సపోర్టు చేయడం జరిగిందని వెల్లడించారు. ఇదంతా హైదరాబాద్ పట్టణంలో ఎంఐఎం పార్టీకి 35 సీట్లను కేటాయించడం కోసమే బీసీలకు 42% రిజర్వేషన్ అంటూ బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. 10% ముస్లింలకు కేటాయిస్తే బీసీలకు వచ్చేది 32%మేనని, అందుకే బీజేపీ కేంద్రంలో ఈ బిల్లును వ్యతిరేకించడం జరుగుతోందని, 10% ముస్లిం రిజర్వేషన్ తీసివేస్తే అప్పుడు బీజేపీ సపోర్టు చేస్తుందని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత, జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, రాష్ట్ర నాయకులు ఎస్ కుమార్, బల్మూరి అమరేందర్రావు, వనిత, సోమారపు లావణ్య, రావుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్న ఓబీసీలని తప్పుదారి పట్టించడానికి ఓబీసీలు బీజేపీతో ఉన్నారు కాబట్టి వాళ్ళని దూరం చేయాలనే ప్రయత్నంతో
ఈ నాటకాలు చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతా ఉంది. నరేంద్ర మోదీ గారు బీసీ పీఎం అయితే అదే కన్వర్టెడ్ బీసీ అంటారు. బీసీలో కన్వర్ట్ ఉంటుందా అండి ఎప్పుడైనా అని అడగాలి. మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడగాలి. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా ఇచ్చిందే బీజేపీ. క్యాబినెట్ లో 27 మంది బీసీ మినిస్టర్ ఇచ్చిందే బీజేపీ. మీ మినిస్టర్ దగ్గర 3 లేరు బీసీల మీ దగ్గర. ఈరోజు బీసీ సంక్షేమం గురించి మీరు మాట్లాడుతున్నారు. బీసీ రిజర్వేషన్ లో ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, మీరు ఆ 10% ముస్లిం రిజర్వేషన్ ఇచ్చేయండి. అయినప్పుడు కూడా ముస్లిం రిజర్వేషన్ పోదు. బీసీ బిలో దూదేకులకు ఫకీర్లకు వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళ మీద ప్రేమ చూపెట్టాల్సిన అవసరం లేదు. ఇది బుజ్జగించేటటువంటి రాజకీయం. మీరు ఈ బీసీ బిల్లు పేరు పెట్టారు కానీ దీని పేరు మీరు ముస్లిం రిజర్వేషన్ బిల్ పెట్టాలి. మీరు ముస్లిం రిజర్వేషన్ బిల్లు పెడితేనే దానికి న్యాయం జరుగుతుంది. ఇది బీసీలకు అన్యాయం చేసే బిల్లు, ముస్లింస్ మాత్రమే న్యాయం చేసే బిల్లు ఇది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క తీరుని, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు బీసీ రిజర్వేషన్ మీద. బీసీ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వాలని లేదు. కాబట్టి హైదరాబాద్ నుంచి పోయి ఢిల్లీలో నాటకాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు మా పోరాటం కూడా తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఎలా చూస్తున్నారు. బిల్లు పెట్టింది మీరు, కామారెడ్డి డిక్లేర్ చేసింది మీరు, సపోర్ట్ చేసింది మేము. ఈ రోజు మమ్మల్ని మీరు అడిగితే ఎట్లా? మీరు తీసుకోరంటే మీ బీజేపీ డిమాండ్ చేస్తా ఉంది. హైకోర్టు చెప్పినట్టు 3 నెలల్లో స్థానిక ఎన్నికలకు మీరు షెడ్యూల్ ఇవ్వండి. 42% బీసీలకే రిజర్వేషన్ ఇవ్వండి. 10% దాంట్లో ముస్లింలు తీసేయండి. భారతీయ జనతా పార్టీ మీతో కలిసి వస్తుంది. బీసీలకు న్యాయం చేద్దాం, కలిసి న్యాయం చేద్దాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మరొక మాట చెప్తా ఉన్నాను. మీరు 1950 నుంచి ఎన్నికలు జరిగినాయి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పటిదాకా మీరు బీసీ సీఎం చేయలేదు. ఇప్పటిదాకా మీరు బీసీ సీఎం చేయలేదు. మీరు ఈరోజు బీసీల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మా ప్రధానమంత్రి బీసీ అంటే దానికి మాత్రం మీరు ఒప్పుకోరు. కానీ బీసీ కాదని చెప్పి మాట అంటారు. బీసీలను కూడా అవమానించేటటువంటి రీతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. దమ్ము ఉంటే మీరు రాహుల్ గాంధీ గారికి అడుగుతున్నాను. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు మా కుటుంబం నుంచి రేపు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు ఉండరు, మేము ఉండము, మా కుటుంబం ఉండదు, మేము ఒక ఓబీసీని ప్రధానమంత్రి క్యాండిడేట్ గా మేము పెడతామని చెప్పండి. దమ్ముంటే అమ్మా చెప్పండి. వీరు బీసీల మీద ప్రేమ చూపెడతారా? తప్పుడు ప్రచారం చేసి బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నది కేవలం నాటకం, బూటకం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కమిషనరేట్ పోలీస్ కార్యాలయంలో ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలు. ఏఐటీసీ గట్టయ్యకి ఆర్థిక సహాయం అందించిన రిటైర్డ్ ఉద్యోగి. భావితరాలకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితం ఆదర్శప్రాయంగా ఆర్జీ1 జీఎం లలిత్ కుమార్. మురుగునీటి శుద్ధి కేంద్రం పనులను పరిశీలించిన సిఐటియు బృందం. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ హాత్వే న్యూస్.